బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు. నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు. నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు. ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది. శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, సీనియర్ నటుడు శివాజీ ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే మహిళలపై శివాజీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళా లోకం మొత్తం కూడా పూర్తిగా బగ్గుమంటున్నది. ఇప్పటికే శివాజీ మాటలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున సామాజిక నేతలు కావచ్చు, మరోవైపు మహిళా నేతలు కూడా కొంతమంది సినీ ఆర్టిస్టులతో పాటు బుల్లితెల నటులు కూడా పెద్ద ఎత్తున శివాజీ తీరుపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ఉమెన్ కమిషనర్ నేరెళ్ల శారద గారు ఇప్పటికే శివాజీకి నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ మహిళా కమిషన్ ముందు నేరుగా హాజరై శివాజీ వివరణ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మరి 11 గంటలకు శివాజీ తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయం ముందు హాజరవుతారా లేదా అన్నది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తాను చేసినటువంటి వ్యాఖ్యలపై బుల్లితెర నటులు, సినీ ఆర్టిస్టులు, తెలంగాణ మహిళా సంఘాలు, సామాజిక నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపడడంతో శివాజీ నేరుగా ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. తాను చేసినటువంటి వ్యాఖ్యలు బేషరత్తుగా వెనక్కి తీసుకుంటాను, మహిళా లోకానికి అందరూ కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఇప్పటికే శివాజీ అటు ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే తను దొరికినటువంటి మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాను, మహిళా లోకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా తాను క్షమాపణ చెప్తానని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత మరి శివాజీ ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. తెలంగాణ దేశవ్యాప్తంగా మహిళా సమాజం మొత్తం కూడా తీవ్ర అసభ్యంగా శివాజీ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. తాను చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉంది. ఏదైతే శివాజీ చేసినటువంటి దానిపై ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. కొంతమంది అతనికి సపోర్ట్గా చేశారు, కొంతమంది యాంటీగా చేశారు. మరి చూడాలి ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత ఎలాంటి వివరణ ఇస్తారు, అసలు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ విచారణకు హాజరైతే తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడు మిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడవిలోకి వెళ్లొద్దని పర్యాటకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెషర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పర్యాటకులను అటవీ ప్రాంతంలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులను అడవిలోకి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెషర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. మౌనిక, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలోను ఇటు మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చే పర్యాటకులు వెళ్లొద్దని చెప్పేసి అయితే భద్రతా బలగాలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. ఏదైతే నవంబర్ నెలలో జరిగినటువంటి కాల్పుల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ కూమింగ్ లో మావోయిస్టులు ఇంతకు ముందే మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు, అదేవిధంగా బాంబులు అమర్చినట్లు కూడా భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. అయితే భద్రతా బలగాలు వీటికి హాని తలపెట్టాలని వీటిని అటు మావోయిస్టులు అడవిలో అంటే అమర్చినట్లు కూడా పోలీసు భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. ఇక అడవి ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు అయితే జల్లెడ పడుతున్నాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ పార్టీలకు ఈ మందు పాత్రలను వెలికి తీసే పనులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు బాంబు డిస్పోజల్ టీంతో వాటిని అయితే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అడవిలో అమర్చినటువంటి మందు పాత్రలు వెలికి తీసే వరకు కూడా అటవీ ప్రాంతాలకు ప్రజలు అటు పర్యాటకులు కావచ్చు ఏదైతే వెళ్ళొద్దని అయితే పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతాల పరిధిలో గల గత నెల 18, 19 తేదీలో కూడా మావోయిస్ట్ పార్టీలు మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిట్మాతో పాటు మొత్తం 13 మంది కూడా మృత్యువాత పడ్డారు. అలాగే నిన్న ఒడిశా కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగినటువంటి కాల్పుల్లో కూడా మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికే కూడా 6 అంటే ఆయనతో పాటు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా భద్రతా బలగాలు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు మారేడుమిల్లి అటవీ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ భద్రతా బలగాలు కూడా కొంత మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే కూమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భద్రతా బలగాలు కొన్ని ల్యాండ్ మైన్స్ ను అదేవిధంగా ప్రెజర్ మైన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల మొత్తాన్ని కూడా జల్లెడ పట్టి మందు పాత్రలను వేసి చర్యలు అయితే భద్రతా బలగాలు అయితే సాగిస్తున్నాయి. సో పర్యాటకులు బీ కేర్ఫుల్ అంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మౌనిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపాయి. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి దుండగులు ప్రయత్నించారు. ఏటీఎం యంత్రాలు తెరుచుకోకపోవడంతో నిప్పంటించారు. 2 ఏటీఎంలలో 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది. కంప్లీట్గా సార్వలు పోలీసు మొత్తం కాల్చేసారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే ఏటీఎంల చోరీకి దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో వాటికి నిప్పంటించారు. దాంతో 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మౌనిక. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఏటీఎం లపై కమిషనర్తో తెలుస్తుంది. తాజాగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని భారీ చోరీకి ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 2 ఏటీఎంలకు చోరీకి దొంగలు ప్రయత్నించారు. అయితే యంత్రాలు తెచ్చుకోవడంతో వాటిని తగలబెట్టారు. వాటిలో ఉన్నట్టు 50 లక్షలు, సుమారు 50 లక్షల రూపాయలు కూడా నగదు మొత్తం కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎం లో నిన్న రాత్రి దొంగలు చొరపడ్డారు. అక్కడ ఏటీఎం మిషన్ తెరిచే ప్రయత్నం చేశారు. అక్కడ మిషన్ తెరవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏటీఎం నిప్పు పెట్టారు. దీంతో 20 లక్షల సొమ్ము కూడా మొత్తం నిప్పుకు బోర్డు చేయనట్లు తెలుస్తుంది. దీంతో పాటు
4వ పోలీసుల విషయం పరిధిలోని ఒక ఏటీఎం లో కూడా దొంగలు చొరపడ్డారు. అయితే అక్కడ కూడా ఏటీఎం తెరుచుకోవడంతో అక్కడ దానికి నిప్పులు పెట్టారు. అక్కడ సుమారు 50 లక్షల రూపాయలు కూడా పూర్తిగా బూడిదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు దొంగలు రాత్రిపూట ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చారని కూడా చెప్తే తెలుస్తుంది. ఇద్దరు దొంగలు అక్కడ ఆ ఏటీఎం తో 4 ఏటీఎం తో పాటు 59 ఏటీఎం లో కూడా చొరవ పెట్టారు. సుమారు 2 ఏటీఎం లో కలిపి 75 లక్షలు కూడా పూర్తిగా నగదు దొంగమంటుగా వస్తుంది. అయితే దీనికి కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు తీసుకువెళ్తున్నారు. అయితే 2 ఏటీఎం సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా దొంగలు పట్టుకునే ప్రయత్నం కూడా తెలిసినట్టు తెలుస్తుంది. నవీన్, అయితే ఎక్కడో ఒక చోట ఏటీఎంలో చోరీలు అయితే జరుగుతున్నాయి. ఈ ఏటీఎంలో చోరీకి అడ్డుకట్ట వేసే అవకాశం లేదా? అయితే కొన్ని సంవత్సరాలు చూసినట్లు ఏటీఎం లో కూడా దొంగలు తెరబడుతున్న రాత్రి కూడా ఏటీఎం లో చాలా పగలొట్టాయి. అక్కడ ఏటీఎం లో డబ్బులు దొంగలు ఇస్తున్నారు. అయితే ఈ రోజు నిన్న రాత్రి సంఘటన మాత్రం 2 ఏటీఎం లో డబ్బులు రావడంతో వాటికి పూర్తిగా అక్కడ నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో కూడా పోలీసులు ఏటీఎం లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము, ఏటీఎం లో దొంగలు దొరకకుండా చర్యలు తీసుకుంటాం అనుకుని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఇంతవరకు పెట్టని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే దీనిపై కూడా పోలీసులు మాత్రం గట్టి చర్యలు తీసుకుంటాము, బ్యాంకు అధికారులతో మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,487 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టారు. వరుస సెలవులు కావడంతో తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌనిక అయితే వరద సెలవుల నేపథ్యం ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. దాదాపు గత 3 రోజులుగా తిరుమల రద్దీ కొనసాగుతోంది. 24 గంటలకు పైగా భక్తులు దర్శనానికి సమయం పడుతున్నా వేచి ఉండి దర్శించుకున్నారు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కాస్త ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు తిరుపతిలో కూడా టోకన్ల జారీ ప్రక్రియను ఉదయమే జారీ చేసినట్టు సమాచారం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం జారీ చేస్తారు, ఇప్పుడు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేసి టోకన్లు జారీ చేస్తూ ఆ రకంగా నేరుగా తిరుమలకి వెళ్ళి దర్శించుకోవాలని ఉద్దేశంలో వచ్చిన భక్తులు దాదాపు వైకుంఠంలోని కంపార్ట్మెంట్ నిండిపోయి వెలుపల నారాయణగిరి చెట్లు నిండి ఆ శిలాతోరణం మీదుగా ఔటర్ రింగ్ రోడ్ల లైన్ వెలుపల ఉంది. ఇప్పుడు ఇవాళ శివ దర్శనం వచ్చిన వాళ్ళకి 20 గంటలు దర్శనానికి పడుతుంది. మరోవైపు అలాగే గదులు లభించిన వారు కూడా లాకర్లు పొందుతున్నారు. మరోవైపు అవి కూడా లభించని వారు కూడా బయట తయారు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పదే విజ్ఞప్తి చేస్తుంది. తమ ప్రయాణాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా వస్తే సంతృప్తికరమైన దర్శనం చేపిస్తామని టీడీ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లైన్ లో ఉన్న వారి భక్తులకు పూర్తిగా అన్నపానీయం నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తూ ఉదయం పొంగలి ఉప్మా, మధ్యాహ్నం అలాగే సాంబారన్నం, సాయంత్రం పాలు వంటివి నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొస్తుంది. దీని మీద ఇప్పటికే ఉన్నతాధికారులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్, అదనపు వెంకయ్య చౌదరి సమాచారం సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రకంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. మౌనిక, రైట్ సురేష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మోసప్ ట్యాంక్ డ్రగ్స్ పరారీ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం గాలిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ట్రూ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రేణిక్ సింఘ్వి అరెస్టుతో హీరోయిన్ సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి నుంచి హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆన్లైన్ గేమ్స్ కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టిన రవీందర్ మోసపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, సారీ, నేను తప్పు చేయాలనుకుంటున్నాను. అలా చేయాల్సి వస్తుంది. నేను లవ్ వల్ల చనిపోవాలనుకుంటలేదు, దేని వల్ల చనిపోవట్లేదు అనుకుంటలేదు. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నా లైఫే నాకు వేస్ట్ అనిపిస్తుంది. అటు నా ఫ్యామిలీని హ్యాపీ ఉంచలేకపోతున్నాను, ఇటు ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం పోగొట్టుకుంటున్నాను. అన్నీ నా వల్లనే అవుతున్నాయి. అది ఎందుకు నాకు తెలియట్లేదు. ఎందుకు బతుకుతున్నానో ఎందుకు ఉంటున్నానో నాకే తెలుస్తలేదు యాక్చువల్గా. అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా, నేను చనిపోదాం అనుకుంటున్నా. నేను చావుకి ఎవరు కారణం కాదు, నేను చావుకి నేనే కారణం. అందరికీ ముందే చెప్తున్నా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడదా, దానివల్ల నేను చనిపోడు అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయింది. అప్పుడు అది చూసిన మాటలు కదా, అతి ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది. కానీ అది కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా ఆన్లైన్లో దించాడి మనీ పోగొట్టుకోవద్దు. నాతోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. జీరాంజీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. జీరాంజీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్తామని పార్టీ శ్రేణులతో అన్నారు.
పార్టీ నాయకులతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదన్నారు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడదామన్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు కేసీఆర్. ఎరువులు దొరకక రైతులు అవస్థల పాలవుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వట్లేదన్న కేసీఆర్, కరెంటు కూడా సరిగ్గా రావడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. కోనరావుపేట మండలం గొల్లపల్లి తండా, వట్టిమల్ల, గోవిందరావుపేట తండాల ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గొర్రెల కాపర్లకు చిరుతపులి కనపడడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారంతో ప్రాంతాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుతపులి కాలి ముద్రలను గుర్తించారు. రైతులు, గ్రామస్తులు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కుక్కని ఎత్తుకోబోతుండే లేకపోతే కుక్కని కుక్కని చూసి तो मर जाएगा तो तुम्हारे की तकलीफ हो, ठीक है ना? नहीं करना तुम्हारे को आप लोग రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలం గొల్లపల్లి తండా, వట్టిమల్ల, గోవిందరావుపేట తండాల ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. మౌనిక, కోనరావుపేట మండలము గొల్లపల్లి తండా, అదేవిధంగా పట్టంల తండా, గోవిందరాపురం అంటే ఈ 3 తండాలకు సంబంధించి అక్కడ చిరుతపులి గత కొన్ని రోజుల నుంచి కూడా సంతరిస్తుందనేది ఒకవైపు ఆ గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం కూడా వాళ్ళకు ఆ గొర్రెల కాపర్లకు కనబడదని కోణంలో కూడా వాళ్ళు ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు వచ్చి చిరుతపులికి సంబంధించిన ఫుట్ మార్క్స్ కూడా గుర్తించడం జరిగింది. చిరుతపులి
సంచారం జరుగుతుంది వాస్తవమే అని కూడా వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చూసుకున్నాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు తండాల వద్ద ఒక ఆవును కూడా ఆ చిరుతపులి చంపి తిన్నట్టుగా మనం ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. చిరుతపులి సంబంధించిన వీడియో కూడా ఒకటి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దాని పక్కన ఉన్న 3 తండాలలో కూడా ఈ చిరుతపులి సంతరిస్తుందని కోణంలో కూడా అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు చూసి సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు కూడా దానికి దానికి సంబంధించిన ఫుట్మార్క్స్ గుర్తించడం జరిగింది. చిరుతపులిని పట్టుకునే దిశగా మాత్రం ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకునేటట్టుగా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ చిరుతపులి ఒకవైపు మనుషుల పైన గిట్ట అటాక్ చేసిందంటే కంపల్సరీ ప్రాణహాని ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు గోద కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా చంపి తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిరుతపులిని కంపల్సరీ పట్టుకునే దిశగా మాత్రం ఫారెస్ట్ అధికారులు ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఒకవైపు ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బయటకు వెళ్లే సమయంలో మాత్రం గుంపులుగా రావాలి. ఎందుకంటే రాత్రి వేళలో మాత్రం అసలే బయటకు రావద్దు. ఎందుకంటే పొలాలు కావచ్చు, ఆ చేనులకు వెళ్లేట వారు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ చిరుతపులి ఒకవైపు అటాక్ చేసిందంటే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఆ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ ఆ తండాలకు సంబంధించిన ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ గుట్ట ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అదంతా అటవీ ప్రాంతము. ఆ ప్రాంతంలో మరి ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు కావచ్చు ఒకవైపు అమర్చిన అనంతరం మరి బోన్లో ఏర్పాటు చేస్తారా, దాన్ని పట్టుకునే విధంగా ఏ విధంగా ముందరికి పోతారనేది మాత్రం ఇంకా ఆ ఫారెస్ట్ అధికారులకు దానిపైన క్లారిటీ ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఈ చిరుతపులి సంచారంతో మాత్రం ఆ గ్రామస్తులకు మాత్రం భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మోనిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.